ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2025ను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2025ను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించారు. ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘాల నాయకులు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలపై ఏకపక్ష దాడులు ఎక్కువయ్యాయన్నారు. ముస్లింల వక్ఫ్ ఆస్తులను అదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలో ఉన్న ముస్లింలు తిరస్కరించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రాణాలైనా అర్పిస్తాం గానీ పోరాటం మాత్రం ఆపమని తెలిపారు. इसको जब तक रद्द नहीं किया जाएगा तब तक इन बिलों को पीछे नहीं लेंगे। हम खामोश होने वाले नहीं है, हम खामोश नहीं बैठेंगे। इस वास्ते मुस्लिम चाइल्ड एक्शन कमेटी की जानिब से होगा। बहुत सारे ये भी सुनने में आया है कि मसाजिद में बात और सुने ముస్లింలను కూర్చి చూపించి మెజారిటీ ఓట్లు పొంది ఈ రోజు వారు అధికారాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నారు. ఈ రోజు భారతదేశంలోని ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదో ఒక రోజు కూలిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దేశానికి ప్రజాస్వామ్యం ముఖ్యం, మతోన్మాదం కాదు. ఈ మతోన్మాద కూటమి ఏదో ఒక రోజు కూలిపోతుంది, మరి ప్రజాస్వామ్య కూటమి రేపు వస్తుంది. అప్పుడు మీకు సరైన హక్కులు అందుతాయని సందర్భంగా తెలియజేస్తాను. పార్లమెంటు రద్దు చేయాలి మొదటి తీర్మానము. ఈ చట్టము చాలా మంది మనోభావాన్ని దెబ్బతీస్తుంది. రెండో తీర్మానము, సుప్రీంకోర్టు ఎలా అయితే బాబ్రీ మసీదు మానవతా దాని మీద ఎక్కువ మంది చెప్పారని రద్దు వాళ్ళకు అప్పగే చెప్పిందో, అలాగే 5 కోట్ల మంది మెయిల్స్ పంపాము, చాలా మంది నిరసన తెలుపుతున్నాము. ఇండియాలో ఉన్న 25 కోట్ల మంది నిరసన తెలుపుతున్నారు.